ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ నేతపై మహిళలు దాడి, తీవ్ర కోపంలో సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద యాడ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. తెలంగాణలో ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎలాగైనా లోక్సభలో ఎన్నికలు గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న ఈ క్రమంలో మరొకరు విమర్శలు, ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సమ్మర్ హీట్ అయితే మరింత పెంచుతున్నాయి. ఇదిలో ఉండగా ముఖ్యంగా రాజకీయాల్లో అపోజిషన్ పార్టీలు కానీ లీడర్లు కానీ ఏ చిన్న లూప్ హోల్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా తప్పు చేసినట్లు ఆరోపణలు కానీ ఏవైనా ఘటనలు కానీ జరిగితే వాటిని తమ అవసరాలుగా మార్చుకుంటారు. ఇక అపోజిషన్ లీడర్లపై ఆరోపణలు చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. ప్రజల్లో వీళ్ళు ఇలాంటి వారు, ఇలాంటి పార్టీలు ఉన్న మూలాలున్న మనకు అవసరం అంటూ విమర్శిస్తుంటారు. అందుకే రాజకీయ నేతలు ముఖ్యంగా కొందరు ఎన్నికల సమీపిస్తున్నాయంటే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అంతేకాకుండా ఎక్కడ కూడా తమ తప్పులు బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఓ కాంగ్రెస్ నేత ఏకంగా మహిళా బాత్రూంలోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి ఘటన అడ్డంగా మహిళకు దొరికిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారమే మారింది. ఇక పూర్తి వివరాలు కనుక వచ్చినట్లయితే, కోంపల్లి కాంగ్రెస్ నేత చేసిన పని రాజకీయాల్లో రచ్చగా మారింది. అనగా ఇక స్థానిక కౌన్సిలర్ జ్యోత్నాథ్ శివారెడ్డి బావ సుదర్శన్ రెడ్డి మహిళా బాత్రూంలోకి ప్రవేశించడం కొందరు స్థానిక మహిళలు గమనించారు. వెంటనే అతడిని నిలదీశారు. దీంతో సుదర్శన్ పొంతనలేని సమాధానం చెప్పాడు. క్రమంలో కొందరు మహిళలు ఆగ్రహంతో కాంగ్రెస్ నేతలపై చేయి చేసుకున్నారు. అతని ఫోన్లోని వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు కూడా మహిళలు ఆరోపిస్తున్నారు.